హలో అండి, రైతులందరికీ నమస్కారం. ఈ సీజన్కి వరి పంట పండించే రైతులందరూ కూడా మొదట చేసే పని విత్తనాల సంచి కొనుక్కొచ్చి నార్లు పోయడం. అదే పనిలో ఉంటే ఒక్క నిమిషం ఆగండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాతే నార్లు పోయడానికైనా లేకపోతే విత్తనాలు కొనుక్కొచ్చుకోవడానికైనా వెళ్ళండి. ఈ మధ్యనే వ్యవసాయం నేర్చుకుంటున్న వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళకు మాత్రం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఇక ముందుగా నార్లు పోసుకోవడానికి సరైన సమయం ఏంది? అధిక దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా ఈ సమయంలోనే నార్లు పోయాలి అనే ఒక టైం ఉంటుంది. చాలామంది రైతులకి ఇది తెలియకపోవచ్చు. అసలు నార్లు ఏ టైంలో పోయాలి, ఒకవేళ లేట్ అయితే ఏమైద్ది అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం. ఇక నార్లు పోసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకుంటే జూన్ 15 నుంచి జూన్ 25వ తారీఖు లోపు నార్లు పోసుకుంటే ఇక ఆ పంటకు తిరుగులేదు. చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉందిలే, జూన్ ఆఖరికో జూలై ఫస్ట్ వీక్లోనే పోసుకుందాం అనుకుంటే మీరు నారులో కాలేసినట్లే. ఎందుకంటే నారు పెరగడానికి కనీసం 25 నుంచి 28 రోజులు, 30 రోజులు పడుతుంది. ఒకవేళ ఈ అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని గనక మీరు మిస్ అయినట్లయితే ఇక నాట్లు వేసుకునే అత్యంత ఇంపార్టెంట్ అయిన టైం కూడా మీరు మిస్ అవుతారు. ఇక్కడ నార్లు పోసుకోవడం లేట్ అయితే ఖచ్చితంగా అక్కడ నాట్లు వేసే సమయం కూడా మిస్ అవుతారు. ఎందుకంటే నాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 10వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు లోపలనే నాట్లు వేసుకోవాలి. ఈ టైం కనుక మిస్ అయితే మీరు ఎంత పెట్టుబడి పెట్టినా దండగే. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే సింపుల్గా నారు పోసుకోవడానికి జూన్ 15 నుంచి జూన్ 25 వరకు, నాట్లు వేసుకోవడానికి జూలై 10 నుంచి జూలై 25 వరకు అత్యంత అనుకూలమైన సమయాలు. ఆ తర్వాత ఎకరం నారుమడికి ఎన్ని కేజీల విత్తనాలు చల్లుకోవాలి, ఈ మొలకట్టిన విత్తనాలని పల్చగా చల్లుకుంటే మంచిదా లేకపోతే మందంగా దగ్గర చల్లుకుంటే మంచిదా అనే విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఒక ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది అనే విషయాల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక ఎకరానికి రీసెర్చ్ వెరైటీలు అయితే ఎకరానికి 10 నుంచి 12 కేజీల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ వెరైటీలు అయితే ఎకరానికి 6 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒక ఎకరానికి నారు పోసుకోవాలనుకుంటే 20 అడుగులు పొడుగు, 20 అడుగుల వెడల్పు ఉన్న ఒక మడిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ యొక్క రీసెర్చ్ వెరైటీలు అయితే ఎకరానికి చాలామంది 20 కేజీల వరకు చల్లుతుంటారు. ఇక్కడ రైతులు ఒక చిన్న పొరపాటు చేస్తుంటారండి. నార్మల్లో ఈ విత్తనం చల్లేటప్పుడు చాలా మందంగా చల్లుతారండి. 20 కేజీలు కాదు, 30 కేజీలు కూడా ఆ చిన్న నార్మల్లో పోసేస్తుంటారు. ఇలా గుంపులుగా మందంగా పోయడం వల్ల ఒక మొక్క వెమ్మటే ఇంకొక మొక్క వచ్చి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అంటే డెవలప్ అవడానికి లోపల స్పేస్ లేక వేరు చిన్నగా వస్తుంది, ఎక్కువగా దూరం పెరగదు. దీనివల్ల మొక్కలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సూర్యరశ్మి కూడా బాగా తగలక ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా మందంగా చల్లాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువ నార్మల్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం మందం తగ్గించుకొని ఒక యావరేజ్గా చల్లుకోవడమే చాలా మంచిది. వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రేపు కూలీలు పీకాలన్నా ఈ నారు చాలా సులభంగా వస్తుంది. వేరు కూడా ఎంత అభివృద్ధి చెందితే మొక్క కూడా అంత డెవలప్ అవుతుంది. రేపు పిలకలు రావడానికి కూడా ఈ యొక్క వేరు వ్యవస్థే ముఖ్య కారణం. కనుక రైతులందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నార్మడి ప్రిపేర్ చేసిన తర్వాత ఇక ఎరువుల విషయానికి వస్తే 1 కేజీ వరకు డిఏపి లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరికితే 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, కేజీన్నర నుంచి 2 కేజీల యూరియా, వీటితో పాటు 50 గ్రాముల చిల్లెటెడ్ జింకు కలుపుకుంటే జింకు సమస్యలు తలెత్తకుండా నారు ఆరోగ్యంగా మంచిగా ఏపుగా పెరుగుతుంది. నారు మొలిసిన తర్వాత 10 నుంచి 12 రోజులకి ఆకుల్లో పసుపు రంగు కనిపిస్తే అది ఐరన్ లోపం కావచ్చు. దీని కొరకు చిల్లెటెడ్ ఫెర్రస్ అని దొరుకుతుంది. లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ జింకు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కనుక ఇదే చిల్లెటెడ్ జింకు లీటర్కి 2 గ్రాములు కలిపి చల్లుకుంటే ఇటు జింకు సమస్యలు అటు యొక్క ఐరన్ సమస్యలు రెండూ తొలగించబడతాయి. ఈ 2 సమస్యలు ఉన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరక్క ఈ యొక్క నారుమడి పచ్చగా లేకుండా పసుపు కలర్లోకి మారుతుంది. నారుమడి పచ్చగా ఉండపోవడానికి ప్రధాన కారణం కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగపోవడమే. కనుక నారుమడి గనక పసుపు రంగులో కనపడితే ముందుగా ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని సవరించుకోండి. ఆ తర్వాత జింకు కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మంచిది. ఇక సరిగ్గా నారుమడికి 15 రోజుల వయసు వచ్చినప్పుడు 3 గ్రాములు లీటర్ నీటికి 3 గ్రాముల 319 దాంతోపాటుగా 1 గ్రాము మైక్రో న్యూట్రియంట్ మిశ్రమాన్ని కలిపి స్ప్రే చేసుకుంటే ఇక నారుమడి బాగా పెరుగుతుంది. రేపు నాటు వేసిన తర్వాత అత్యధిక పిలకలు రావడానికి కూడా ఇప్పుడు స్ప్రే చేసుకునే ఈ పోషకాలు చాలా చక్కగా పనిచేస్తాయి.
15 నుంచి 20 రోజుల వయసున్న నారుమడికి అగ్గి తెగులు కానీ లేకపోతే గోధుమ మచ్చ తెగులు కానీ వ్యాపిస్తాయి. ఈ లక్షణాలు గనక ఉంటే డైఫెనకోనజోల్ 25% ఈసీని 15 లీటర్ల ట్యాంకుకి 10 ml చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్లో ఒకవేళ కలుపు కనిపిస్తే దాదాపుగా కూలీలను పెట్టి ఏరివించండి. ఒకవేళ కూలీలు అందుబాటులో లేని పక్షంలో మనకి బిస్పైర్పెక్ సోడియం 10% అయితే దొరుకుతుంది. ఇదైతే 15 లీటర్ల ట్యాంక్కి 8 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కలుపు చేతికి అందుతుంది, చేతితో పీకొచ్చు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కలుపు మందులు జోలికి వెళ్ళకండి. కలుపు మందులు పిచికారీ చేస్తే ఈ యొక్క నారు బాగా పెరుగుదల బాగా కుంటుపడుతుంది. ఎందుకంటే మనకి నారు 20 నుంచి 25 రోజులు దాదాపుగా 30 రోజుల్లోనే మనం నాట్లు వేసుకోవాలి. కలుపు మందులు కనుక స్ప్రే చేసుకుంటే ఈ నారుమడి ఎదుగుదల తగ్గిపోయి ఇక నాటుని ఎక్కువ రోజులు అంటే ఈ నారుని ఎక్కువ రోజులు నార్మల్లోనే ఉంచాల్సి వస్తుంది. ఇటువంటి సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే మీకు మంచి ఆరోగ్యవంతమైన నారు చేతికొందుతుంది. ఇటువంటి ఆరోగ్యవంతమైన నారుని నాటు వేసుకున్నప్పుడే అత్యధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నాటు అంటే నారు వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 రోజులు, 1 నెల దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. నెలలోపే నాట్లు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యవసాయకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.